ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఫిబ్రవరి 21 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం సంఖ్యాకాండము 1 మరియు 2 అధ్యాయములు, సాయంత్రం మార్కు సువార్త 3వ అధ్యాయము 1 నుండి 19 వచనం వరకు. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కృప మీకు తోడై ఉండునుగాక. దేవుడు అద్భుతమైనటువంటి దినాన్ని మన జీవితంలోకి తీసుకుని వచ్చాడు. యేసు ప్రభువారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనడానికే ఈరోజు మీరు సజీవులుగా నిద్ర నుండి మేల్కొని మీరు సజీవులు ఉన్నటువంటి దేశంలో అడుగు పెట్టడమే. ఆయన మీ యందు ఆనందిస్తున్నాడు. ఆయన మీ ఎడల ప్రసన్నుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ దినం మీ హస్తాన్ని పట్టుకొని ప్రభు మిమ్మల్ని నడిపించాలని ఎంతో ఆశపడుతున్నాడు. మీరు అందుకు సిద్ధమేనా? మేలు చేయగలిగిన దేవుడు ఒక మహిమగల మార్గంలో మిమ్మల్ని తోడుకొని వెళ్ళాలని ఆయన మీ ఎడల తన చిత్తాన్ని కలిగి ఉన్నాడు. యేసు ప్రభువా, నీ మార్గములో నేను నడవడానికి ఇష్టపడుతున్నాను, నా చెయ్యి పట్టుకొని నన్ను నడిపించుము అని మీరు గనక ప్రార్థిస్తే దేవుడు ఈ దినం విజయ తీరాల వెంబడి మిమ్మల్ని నడిపిస్తాడు. మీ హృదయాలలో ఎంతో ఆనందం, సంతోషం, సమాధానం పొంగి పొర్లుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు వారిచ్చిన ఒక మాట మనం చదువుకుందాం. కీర్తనలు 25:3 వచనం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునొందడు. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి దావీదు అనుభవపూర్వకమైనటువంటి ఒక మాట పలుకుచున్నాడు. పరిశుద్ధాత్మ ప్రేరితుడై దేవుని యొక్క ఆత్మ ఆధీనములో ఉంచబడినటువంటి దావీదు తాను రాసిన ఈ కీర్తనలో ఒక అద్భుతమైన మాట మన చెవులకు వినిపిస్తున్నాడు. ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటారో వారు ఎన్నడూ కూడా సిగ్గునొందరట. అనగా వారు అవమాన పాలుకారు, వారు నిందల పాలుకారు, వారు ఓడిపోరు, వారు ఎదురు చూచిన సమయము వృధా కాదు, అది వ్యర్థం కాదు. ఇది దావీదు యొక్క అనుభవములో నుండి చెప్పబడిన మాట. దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థించిన సమయం ఎన్నడూ వృధా కాదు. మీరు దేవుని కొరకు కనిపెట్టుకొని ఎదురు చూస్తున్న సమయం ఎన్నటికీ అది వ్యర్థం కాదు. అది గాలితో పోరాడినట్లు ఎంత మాత్రం కాదు. అది మీకు ప్రతిఫలమును తెస్తుంది. అది మీకు విజయమును తెస్తుంది. ఒకవేళ మనుషుల వైపు చూచి నీవు నిరాశపడి ఉండొచ్చు, నిరుత్సాహానికి గురై ఉండొచ్చు. మనుషులు నీకు వాగ్దానం చేసి మేమున్నాం, తప్పకుండా మిమ్మల్ని ఆదుకుంటాం, నీవు కాకితో కబురంపితే మేము మీ ముందట వచ్చి నిలుస్తాం అని చెప్పిన వారు సైతం ఒక దినమున మిమ్మల్ని విడిచి దూరం వెళ్ళిపోవచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నట్లయితే ఎన్నడూ కూడా నీవు ఓడిపోవు, నీవు విజయాన్ని సాధిస్తావు. కోడి గుడ్లు పెట్టిన తర్వాత 21 దినాలు ఆ గుడ్ల మీద పొదుగుతుంది. 21 దినముల అనంతరం ఆ కోడి ఆ గుడ్లలో నుండి తనలాంటి స్వరూపం కలిగిన, తనలాంటి రూపం కలిగిన చిన్న చిన్న పిల్లలను పుట్టిస్తుంది. ఆ గుడ్లలో నుండి ఆ పిల్లలు బయటకు వస్తాయి. చూస్తే ఎంత ముద్దుగా ఉంటాయో. 21 దినాలు
ఆ గుడ్ల మీద పొదిగిన ఆ కోడి దాని యొక్క సమయం, దాని ఎదురుచూపు వృధా అయిందా? అది వ్యర్థంగా మారిందా? ఎంత మాత్రమును కాదు. ఒక్క మాట దేవుని బిడలారా, దేవుని కొరకు కనిపెట్టుకొని ఓడిపోయిన వారు ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ లేరు అంటే అది అతిశయోక్తి కాదు. మీరు దేవుని కొరకు ఏ విషయంలో కనిపెట్టుకొని ఉన్నారో తప్పకుండా ఒక దినం మీకు న్యాయం తీరుస్తాడు. ఒకవేళ మీరు ఆశ్రయించినటువంటి మనుషులు మీకు న్యాయం చేయకపోవచ్చు. మేము నీకు చేస్తుంది అన్యాయమని వారికి తెలిసినా దేవుని బిడ్డ తప్పకుండా దేవుడు మీకు న్యాయం తీరుస్తాడు, న్యాయాన్ని కనపరుస్తాడు. మీ కన్నీరు ఎంత మాత్రం వ్యర్థం కాదు, మీ మొర్ర ఎంత మాత్రం వృధా కాదు. ఒక గొప్ప ప్రతిఫలాన్ని ప్రభువారు తీసుకుని వస్తున్నారు. ఆయన కొరకు ఎదురు చూడు. మీకు ప్రియులైనటువంటి వారు విదేశాల నుండి వాళ్ళు బయలుదేరి విమానంలో వస్తున్నప్పుడు, ఒకవేళ విమానం వచ్చే సమయం మీరు ఆలస్యమైనా ఆ విమానాశ్రయంలో ఓపికతో కనిపెడతారు కదా, ఎదురు చూస్తారు కదా, పుష్పగుచ్చాలతో వారిని ఇదిగో ఎదుర్కోవడానికి ఇష్టపడతారు కదా. అవును, అంతకంటే మీ ప్రాణప్రియుడు యేసు ప్రభువారు ఒక గొప్ప బహుమానంతో వస్తున్నాడు. మీరు అలాగే కనిపెట్టుకుని ఉండండి. తప్పకుండా దేవుడు మీకు బలమును, కృపను, న్యాయమును, ఆశీర్వాదమును, గొప్ప ఆనందమును దయచేస్తారు. నిశ్చయముగా నీవు ఆనందిస్తావు. దేవుడు అట్టి భాగ్యం నీకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ కొరకు కనిపెట్టుకొని ఉన్నవారు ఎన్నడూ సిగ్గు నొందలేదు నాయన. వారెన్నడూ అవమానం పాలు కాలేదు. మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. వారిని దీవించి బలపరచండి. మీ కృప హస్తాలకి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీరొక్కరే పొందుకొనుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.